హలో అండి, ఈరోజు సండే కదా. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి? మేమైతే కుష్కా రైస్ చేసామండి. చాలా టేస్టీగా వచ్చింది. ఎలా చేసానో చూపించేస్తా, వచ్చేయండి. దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొంచెం నూనె వేసుకుని ఒక 3 నుంచి 4 యాలకులు, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకుని అవి కాస్త వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చీలికల్లాగా చీలుకొని అవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కొంచెం వేగాలన్నమాట. మరీ ఎర్రగా వేగిపోవాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంత మంచిగా కలిపేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి వేసాక ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ మొత్తం అంతా కలిసాక ఇదంతా కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇలా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో బాండి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి, నూనె వేసుకొని ఇందులో షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ పువ్వు, బ్లాక్ ఇలాచి ఒకటి, అలాగే జాజికాయ నట్మగ్ అంటారు కదా, అది చిన్న ముక్క వేసుకొని మంచిగా వేయాలి. జాజికాయ ఖచ్చితంగా వేయాలండి. తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక చిన్న టమాటో ముక్కలు కూడా వేసుకొని అవేమి మెత్తగా అవ్వాల్సిన పని లేదు. జస్ట్ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసేసి చక్కగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇది కూడా మంచిగా వేసి చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా, కొన్ని కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు బియ్యం ఏంటంటే మనం ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందే కడిగి ఇలా వడకట్టి ఉంచుకోవాలి. బియ్యంలో తడి అస్సలు ఉండకూడదు, కానీ బియ్యం ఇలా పొడి పొడిలాడుతున్నట్టు ఉండాలన్నమాట. కడిగిన తర్వాత ఇవి కొద్దిగా నానినట్టు అవుతాయి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్లో ఈ రైస్ వేసి 5 to 10 minutes పాటు మంచిగా వేయించుకోవాలన్నమాట. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున నీళ్లు, వేడి నీళ్లు వేసుకొని ఇందులో సరిపడేంత ఉప్పు, కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకొని మొత్తం అంతా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 10 minutes సిమ్లో అలా ఉంచేసామంటే చక్కగా మనకి రెడీ అయిపోతుంది. ఈ వెరీ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. పొడి పొడిలాడుతూ ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్ అయితే ఒక మంచి నాన్ వెజ్ కర్రీతో తినచ్చు, అదే వెజిటేరియన్స్ అయితే మంచి మసాలా కర్రీతో తినచ్చు. ఈరోజు మా ఇంట్లో ఏం లేవు, అందుకే నేను ఇలా రైతాతో తినేసామన్నమాట. సో మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. బాయ్.